హాయ్ హలో నమస్తే, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ మైండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు గుత్తంకాయ కర్రీ చేస్తున్నాను. ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారా, నల్ల వంకాయలు చిన్నవి 4 సైడ్స్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే మనం ఇందులోకి మసాలాకి జీడిపప్పు, కొంచెం జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండు కొబ్బరి, స్పైసెస్ అండ్ కొద్దిగా నువ్వులు కూడా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కాస్త పాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ యాడ్ చేసుకుందాం. జస్ట్ 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. అందులోనే మనం ఇందాక చూపించిన మొత్తం మసాలా ఉన్నాయి కదా, అవన్నీ వేసి కాస్త ఫ్రై చేసుకోండి. కాస్త ఇటు అటుగా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోనే నేను ఒక ఆనియన్, ఒక టమాటో కూడా అందులో వేసి యాడ్ చేసుకున్నాను. చాలామంది శనగపలుకులు యాడ్ చేసుకుంటారండి. ఆ టేస్ట్ నాకు ఎందుకో నచ్చదు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మిక్సీ జార్లో అవన్నీ తీసి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కారం, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు అందులో కొద్దిగా వెల్లుల్లిని, అల్లం కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పెట్టుకుందాం. చూసారు కదా మొత్తం గ్రేవీ ఎలాగైందో. తర్వాత మనం ఇందాక 4 సైడ్స్ కట్ చేసుకున్న దాంట్లో ఒక్కొక్కటిగా తీసి పెట్టేసుకుందాం. తీసి పక్కన పెట్టేసుకుందాం. చూసారా, తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా మళ్ళీ అదే పాన్లో కొద్దిగా పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యాక ఒక 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి నేనైతే. చూసుకోండి ఫ్రై చేసేటప్పుడు మొక్క మీద తోలకుండా. తర్వాత 1 ఆనియన్ చిన్న పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ అందులో ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి. ఒక్కొక్కటిగా కాస్త ఇటు అటు ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్ అండి. గుత్తంకాయ కర్రీ చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా అంటే చాలా సింపుల్. కాకపోతే కొంచెం పని ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ తినేటప్పుడు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఆ గ్రేవీ బయటకు రాకుండా కాస్త ఇటు అటు ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ కలిపినా మొత్తం అవన్నీ లోపల పెట్టుకున్న గ్రేవీ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇందాక మనకు మిగిలిన గ్రేవీ కూడా అందులో యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కూడా అందులో కలిపి యాడ్ చేసుకుందాం. మనకి ఇదే టైంలో ఉప్పు కానీ కారం కానీ ఏదన్నా సరిపోకపోతే ఇదే స్టేజ్లో మనం యాడ్ చేసుకుందామండి. నాకైతే కారం సరిపోలేదు, అందుకని నేను కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాను. మీరు ఇదే స్టేజ్లో చూసుకోండి. కారం కానీ ఉప్పు కానీ ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. అలాగే వంకాయ కాస్త ఉడకడానికి నేను ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే వంకాయ పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగోదండి. ఖచ్చితంగా మెత్తగా ఉడకాలి. అలాగే నాకు సాల్ట్ కూడా సరిపోలేదని సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 10-15 మినిట్స్ మూత పెట్టి తీసేయండి. చూసారా, ఆయిల్ పైకి వచ్చిందంటే మన గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారా, గుత్తొంకాయ కర్రీ. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫుడ్ మైండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.